తీవ్ర జ్వరంతో కొద్ది రోజులుగా బాధపడుతున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు పరామర్శించారు. ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. జ్వరం నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ లో జనసేనాని నివాసానికి సీఎం చంద్రబాబు వెళ్లారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం జ్వర తీవ్రత తగ్గిందని, దగ్గు ఎడతెరిపి లేకుండా వస్తుందని పవన్ చెప్పారు. పరీక్షలు చేసి క్రానిక్ బ్రాంకటైటిస్ మూలంగా దగ్గు వస్తున్నట్లు వైద్యులు చెప్పారని, దగ్గు కారణంగా గొంతు నొప్పి కూడా ఉందన్నారు. అక్టోబర్ 4న ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభించనున్న నేపథ్యంలో ఆ అంశంపై డిప్యూటీ సీఎంతో చంద్రబాబు చర్చించారు. తీవ్ర జ్వరంతో కొద్ది రోజులుగా బాధపడుతున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు పరామర్శించారు. ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. జ్వరం నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ లో జనసేనాని నివాసానికి సీఎం చంద్రబాబు వెళ్లారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం జ్వర తీవ్రత తగ్గిందని, దగ్గు ఎడతెరిపి లేకుండా వస్తుందని పవన్ చెప్పారు. పరీక్షలు చేసి క్రానిక్ బ్రాంకటైటిస్ మూలంగా దగ్గు వస్తున్నట్లు వైద్యులు చెప్పారని, దగ్గు కారణంగా గొంతు నొప్పి కూడా ఉందన్నారు. అక్టోబర్ 4న ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభించనున్న నేపథ్యంలో ఆ అంశంపై డిప్యూటీ సీఎంతో చంద్రబాబు చర్చించారు.